ఏడాకుల నల్లమర్రి పుట్టింది. నల్లమర్రికి యవనం వచ్చి కన్యకుముల పుట్ట పుట్టిందాడ. పుట్టకు యవనం వచ్చి పుట్టల 12 సిరుల ప్రతాప నాగన్న పుట్టిండే. ప్రతాప నాగన్న అంటే తండ్రి 12 సిరుల ప్రతాప నాగన్న ఏగిలేస్తే పొద్దున లేచినాక సూర్య నమస్కారం చేసేందుకు సముద్రం ఒడ్డుకొచ్చి సముద్రంలో గంగ స్నానం చేసి సూర్య నమస్కారం నాగన్న చేసుకుంటున్నాడు. 12 సిద్ధుల ప్రతాప నాగన్న. అప్పుడు ఆళ్ళ శాప గడ్డ మీద కొట్టుకుంటున్నది. 12 సిద్ధుల ప్రతాప నాగన్న ఆ కన్యకొమ్మల పుట్టలకెళ్ళి కంట్లో నల్లన కన్నగోడ్ల నాగన్న వెళ్ళి గంగ స్నానమాడి ఎలుకకు మరి పుట్టల పోదని సూర్య నమస్కారం చేసి ఎలుకకు మరి పుట్టల పోయే సైమం లోపల 4 దిక్కులు వస్తుండు నాగన్న. 4 దిక్కులు చూసడల్లకల్లా ఉత్తరం దిక్కు చూసడల్లకల్లా బంగారు శాప ఎప్పుడైతే గడ్డ మీద కొట్టుకుంటున్నదే అప్పుడు నాగన్న నియతి మనిషిండు. నియతి మనిషి గప్పుడు అనుకుంటుండు ఇన్నేళ్ల నుంచి నేను గంగ స్నానం చేస్తున్నా, సూర్య నమస్కారం చేస్తున్నా, 1,000,000 శాపలను నేను కళ్ళ చూసినా కానీ ఇటువంటి శాపలు నేను ఎప్పుడు చూడలేదు. లేక లేక నాకు ఇవాళ ఈ శాప కనిపించింది. బంగారు రూపకల్లంగా శాపం మెరుతున్నది. ఈ శాపం తినపోతున్నది ఏం జన్మం? నియతి మరిచింది ఏనాడు ఒక్క శాపను మింగుతున్నాయి నాగన్న శాప దిక్కు మరి చూసేటల్లకల్లా మత్స్యగంధికనే శాప కన్న దొత్తున్నది తల్లి శాప కన్న చూసింది గడగడగడగడ గదట ఎలుకుంటా నాగన్న నన్ను చూసిండే అవ్వా. ఈ గంగ ఒడ్డుకు నేను పడితే ఉసుకెలేను మీద నేనుంటి ఉరుకుదామంటే ఉరుకత్త లేపాయని అర్థమంటే నడవత్త లేపాయే. గడ్డ మీద శాప పడితే కరకపోస కంటే ఈయనమంటారు. నీళ్ళల్లో శాప ఉంటే 7 బలం శాపకుంటారు ఆటనే అవ్వ. గద్దడి ఇల్లుకుంటే శాప గడ్డ మీద ఉన్నది. అప్పుడు 12 సిద్ధుల ప్రతాప నాగన్న ఎప్పుడైతే శాపలు మింగుతున్నా శాపన్న బయట గురికొచ్చి లట్కని శాపలు మింగిండాడు. లట్కని శాపలు మింగంగానే కైలాసం వదిలి నువ్వు 3 గంటలు మోగుతున్నాయి, 3 గంటలు మోగుతున్నాయి. మిన్ను కావులు కప్పింది, మిరుగుల వర్షం కురిసింది, పట్ట వల్ల సుక్కలు బ్రహ్మాండ వదిలి పడబట్టే. ఆ శాపను మింగింది. ఏనాడు ఒక శాపను మింగినాక ఆ శాపను మింగంగానే ఎప్పుడైతే నాయన్నా నాగన్నకు మింగులామంటే మింగత్త లేపాయ, కట్టుదామంటే కట్టక్క లేపాయ శాపో. ఇక నాయనాడు ఒక నాగన్న కంఠంలో కట్టుకున్నది. కంఠంలో కట్టుకోగానే మింగుదామంటే కడుపులో పోతలేదురా, కట్టుదామంటే బయట కట్టలేపాయ. ఎవరారా 12 పడిగలు ఒక్కడి చేసుకొని 40 నాడు ఒక నాగన్న ఎప్పుడైతే
చేయంగానే ఆ పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు గంగ స్నానం వాడు ఎనకకు మరి రాని గాని ఎరనందు మీద వాళ్ళు ఎనకకు మరి రక్కున్నారు. నాగుంబావుకు 9 గడియలు గంగని కంఠం ఉబ్బుతున్నది. పుట్ట లోపల నాగన్న ఉన్నాడు. ఏనాడు కర్ణాల పుట్ట లోపల మింగట్ట లేపాయ కక్కవద్దు కప్పట్ట లేపాయ ఈ శాప మీద మన్ను వాడావో నాయనో ఈ శాప మీద మన్ను వాడావో నాయన అది పుట్ట లోపల నాగన్న పుట్ట లోపల నాగన్న కరకర కరకర కన్నీరు పెట్టుకుంటే ఎక్కడ పొద్దులు కైలాస మంది లోకాల దగ్గర నువ్వే నాకు రక్షణాన్ని కరకర కన్నీరు పెట్టని గాని రాత్రి కడికి గంటాన్ని మంటారియాల బస్మన్న సొప్పగట్టె వర్గనాల పసిపిల్ల పాలారగించనాల ఆలితోని పాపం చేయనాలా అది అర్ధరాత్రి ఏమి జరుగుతున్నది. కారణాల పుట్టలో నాగన్న కంఠం కుమ్మిదోడు కంఠం ఉబ్బుతుంది. కంఠం ఉబ్బగానే చెరచెర చెరచెర కంఠం పలుగుతున్నది. కంఠం పలిగి ఎప్పుడైతే నాయన కనకరణ కటాక్షల చేత శంకరుని మహిమల చేత నాగన్న కంఠంలోకి వెళ్ళి నాగన్నను కంఠం కుమరమా అని అద్దుమర తిరిగా సొప్ప కట్టే మరి ఏమి సిద్ధమైందా పుట్టడు గవ్వల రేణుక ఎల్లమ్మ ఉట్టి బుట్టి లోపల రేణుక ఎల్లమ్మ పెట్టి లోపల ఉట్టని కానీ పుట్ట లోపల రేణుక ఎల్లమ్మ ఉట్టినట్ట శంకరుడు కైలాసపతి అఖలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లోకాల జన్మయ్య అరిషేది లోపల ఆంజనేయ చూసుకొని నా భార్య పార్వతి బిడ్డ కావాలన్నది. అక్కడ రేణుక ఎల్లమ్మ గంగొట్టుకు రేణుక ఎల్లమ్మ నాకు బిడ్డ పుట్టింది. నా భార్యకు ఏనాడు నా భార్యకు పసిపిల్ల రోజున ఏం రావాలా అని 7 సముద్రాలు దాటి 8వ సముద్రం మీదకి వచ్చినాక ఆయన పార్వతి మీద ఏనాడు ఒక నాయన కన్యకొమ్మల పుట్ట మీద గోరెడు ఊపిరి కొట్టగానే అప్పుడు పుట్టిన రేణుక ఎల్లమ్మ క్యావు 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 ఊతలెత్తున్నది రాయో పసిపిల్ల రోజులైన అవట్టే ఇక్కడికి దగ్గర ఆ పార్వతికి ఎప్పుడుంటూ ఓబామ పార్వతమ్మ పార్వతి 7 14 గంగల అవుతారికి మనం గంగ స్నానానికేను స్నానం చేసి మరిరంగా మరి నువ్వు ఎట్లయినా నాకు ఆడవిల్ల లేకపోయా నాదా నాకు ఒక బిడ్డ కావాలని నువ్వు కోరుకున్నావు. కానీ ఇది ఎక్కడ చిత్రమై భయకారంగా పడి కాకి గర్వని పిడికి చెంగ లోపల అయ్యా పసిపిల్ల రోజులు